నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఇవాళ మీకోసం ఒక కొత్త బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. కిచెన్లో చాలా యూజ్ అయ్యేది సింక్ స్టెయినర్ అంటారు దీన్ని. సింక్ స్టీల్ స్టెయినర్. ఈ సింక్ స్టీల్ స్టెయినర్ అనేది మనకు రెగ్యులర్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సింక్ బ్లాక్ కాకుండా ఉండడానికి మనం ఈ స్టెయినర్ని యూస్ఫుల్ చేయొచ్చు. అదే మనము మన బాసన్లు అంటే మన మన యూటెన్సిల్స్ మనము తిన్నాక వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మనము ఎంత డస్ట్ క్లీన్ చేసి ఎంత డస్ట్బిన్లో వేసినా కానీ కొద్దిగా ప్లేట్లో ఉన్నది అది వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ వేస్టేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది సింక్లోకి వెళ్ళి సింక్ని బ్లాక్ చేస్తుంది. ఒక వేరియస్ టైమ్స్ తర్వాత మెల్లమెల్లగా అది అక్కడ స్టోర్ అయ్యి బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా ఇటువంటి ఈ స్టెయినర్స్ అనేది చాలా రకాలుగా ఉన్నది. స్క్వేర్ షేప్లో ఉన్నది, రెక్టాంగిల్లో ఉన్నది, స్మాల్ సైజ్ ఉన్నది, డైరెక్ట్ సింక్కి పెట్టే స్టెయినర్స్ ఉన్నాయి. అందులో ఇది ఒక రకము. మిగతా వెరైటీస్ కూడా కంపల్సరీ మన ఛానల్లో తీసుకొస్తాము. దీని ఫుల్ వీడియో చూడండి, మీకు ఇంకా డీటెయిల్స్ చాలా బాగా తెలుస్తుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో దొరుకుతుంది. ఈ స్టెయినర్ అనేది మనకి ఎప్పుడైతే మనము ఫుడ్ వేస్టేజ్ ఉంటుందో వాటర్ దాంట్లో మనం వాష్ చేసేటప్పుడు వాటర్ దానికి మిక్స్ అయినప్పుడు మనం మొత్తం వేస్టేజ్ అంతా దీంట్లో వేసేస్తే వాటర్ అనేది సింక్లోకి ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది డ్రైనేజ్లోకి. ఈ వేస్టేజ్ అంతా ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి ఇది మనం తీసుకొని కడిగేటట్టు ఉంటే మనకి చాలా బాగుంటుంది. అదే ప్రోడక్ట్ దీన్ని వీళ్ళు తయారు చేశారు. అదే ఐడియా దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. దీంట్లో మనకి ఒకటి గ్లూ అనేది వస్తుంది, ఒకటి స్క్రూ వస్తుంది, ఒక హోల్డ్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, ఇంకోటి కొన్ని రబ్బరు అండ్ ప్లాస్టిక్ మిక్స్ ఉన్నది. మనము కింద పెట్టినప్పుడు స్టేబుల్గా ఉండడానికి స్టాండర్డ్ టైప్ ఇచ్చారనమాట. క్లిప్స్ ఇచ్చారు. ఆ క్లిప్స్ అనేటివి మనం దీని లోపల పెట్టుకోవచ్చు. ఇగో ఇదే హుక్ కనిపిస్తుంది కదా మీకు. ఇది టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ఇది ఎంతవరకు మనకు బాగుంటుందా లేదా ఏందనేది మనం ఒకసారి యూజ్ చేస్తే కానీ మనకు తెలియదు. అది మనం ఫుల్గా యూజ్ చేసినప్పుడు మీకు యూజ్ చేసినాక ఆ తర్వాత రివ్యూ వీడియో కూడా పెడతాను. అయితే ఇది మనకి జనరల్గా రెగ్యులర్ యూజ్ చేసే మనకి సింకు బ్లాక్ కాకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇటువంటి మనం తెచ్చుకుంటే కనుక. అయితే మనకు మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం ఎట్లా, ఏమేమి చేయాలనేది మీకు డీటెయిల్ చెప్తాను. ఇగో ఇటువంటి రబ్బర్ ఉన్నాయి కదా, ఇవి దీనికి ఇట్లా పెడతారనమాట. 3 వచ్చాయి ఇవి. రబ్బర్ అండ్ ప్లాస్టిక్ మిక్స్ ఉన్నది. ఇది 3 వచ్చాయి. ఈ 3 అనేది మనము క్లిప్ టైప్ ఇచ్చారు. అంటే దీనికి లోపటి నుంచి మనము హుక్ లెక్క పెట్టేసి ప్రెస్ చేస్తే కనుక అవి ఎప్పటికీ దానికే ఉండిపోతుంది అనమాట. ఇదేమో గ్లూ. ఈ గ్లూ అనేది మనం టేర్ చేసుకొని దీంట్లో మనకి ఏంటంటే పర్మనెంట్గా ఆ హుక్ అనేది సింక్ కార్నర్లో ఎప్పటికీ మనకు ఆ హుక్ ఉండిపోయి దీన్ని ఎప్పుడంటే అప్పుడు తీసుకునే స్టెయినర్ ఎప్పుడప్పుడు తీసుకునేలాగా ఉండాలంటే మనకి గ్లూ ఇంకా అవన్నీ స్క్రూ అవన్నీ ఫిట్ చేయాల్సి ఉంటుంది, అతికిచ్చి ఫిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా చేయాలో ముందు మీకు వీడియోలో లాస్ట్లో చూపెడతాను. అయితే ఇప్పుడు ఇట్లా కాకుండా కొంతమందికి అట్లా సింక్ మీద అతకబెట్టడం ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ జనరల్గా ఏవైతే మనకి ప్లాస్టిక్ కింద స్టేబుల్గా ఉండడానికి ఏవైతే ఇచ్చారో బటన్స్, ఇవి మనం అది ఫిట్ చేసుకొని జనరల్గా సింక్ లోపల పెట్టేసి వేస్టేజ్ అనేది దాంట్లో వేసుకోవచ్చు. అది మన ఇష్టము. అది సింపుల్గా ఉంటుంది. ఊకే మనం అది ఆ హోల్డర్కి పెట్టి మళ్ళీ తీసి అట్లా లేకపోతే దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు. అయితే తర్వాత ఈ ఇది స్టెయినర్ అనేది మనకి టోటల్ అన్ని ఇది చూశారు కదా మీరు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇట్లా పెట్టేసేయాలి. ఈ స్టెయినర్ అనేది మనకి రెగ్యులర్గా మనకి చాలా మనకి సింక్ అనేది ఫర్దర్గా మనకు ప్రాబ్లం కాకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఎందుకంటే ఈ వేస్టేజ్ అంతా గట్టిగా పట్టుకొని మనకు అందులో వచ్చుతుంది కాబట్టి మనం మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడకుండా ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కొంచెం మనకి తక్కువనే ఉంటుంది ఆన్లైన్లో కానీ అది కానీ. ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇది మనము ఇట్లా పెట్టవచ్చు. ఎగ్జాంపుల్కి నేను చూపెడుతున్నాను. ఇది కరెక్ట్గా దానికి షేప్లో ఫిట్ కాలేదు.
కాకపోయినా మనం పెట్టుకోవచ్చు హుక్కి, నో ప్రాబ్లము. అంటే మనకు సైడ్కి దీనికి హోల్డర్స్ ఇచ్చారు కదా, అది కరెక్ట్గా సింక్కి ఫిట్ కాలేదు. అది మనము అయినా కూడా మనం అక్కడ ఫిట్గా అయినా కాకుండా పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇది మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది, చిన్న ప్రోడక్ట్ కానీ చాలా మనకి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది. ఇటువంటి ప్రొడక్ట్స్ని రివ్యూ చేయడానికి లేదా మీకు తెచ్చి చూపెట్టడానికి, అన్బాక్సింగ్ చేయడానికి, యూస్ తర్వాత అది ఎట్లుంటుందో చెప్పడానికి ఇది ఒక్క ప్రొడక్ట్సే కాదు, మన ఛానల్లో కార్, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్లస్ హోమ్లీ ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా, మన ఇండియాలో లాంచ్ అయినా ఏదైనా కానీ వాక్ అరౌండ్ వీడియోస్, అన్బాక్సింగ్, దాని తర్వాత కస్టమర్ రివ్యూ, దాని యూసేజ్ రివ్యూ, ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఒకటే ఛానల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోలు చాలా బాగా మీ దాకా తీసుకొస్తుంది మన టీము. కంపల్సరీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ధన్యవాదాలు.